తిరుమలో 7 ద్వారాలు అనే భావన భక్తి సంప్రదాయంలో ప్రసిద్ధి చెందింది. ఆలయంలోని బయటి ప్రవేశం నుండి గర్భగుడి వరకు వరుసగా ఉన్న ప్రధాన ద్వారాలను దాటుతో భక్తుడు శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుంటాడు. తిరుమల 7 ద్వారాలు మహాద్వారం, పడికావలి ఆలయానికి ప్రధాన ప్రవేశద్వారం. తూర్పు ముఖంగా ఉంటుంది. భక్తులు ఆలయంలోకి ప్రవేశించే మొదటి ద్వారం. ప్రతిమా మండప ద్వారం, మహాద్వారం దాటిన తర్వాత వచ్చే ద్వారం. ఇక్కడ అనేక విగ్రహాలు, చారిత్రక శిల్పాలు దర్శనమిస్తాయి. రంగనాయకుల మండప ద్వారం. ఈ మండపం శ్రీ రంగనాయకుడు పేరుతో ప్రసిద్ధి చెందింది. ఉత్సవాలు, ప్రత్యేక సేవలతో సంబంధమున్న ప్రదేశం. తిరుమలరాయ మండప ద్వారం సాలువ తిరుమలరాయుడు నిర్మించిన మండపంగా ప్రసిద్ధి. విజయనగర శిల్పకళకు అద్భుత ఉదాహరణ. ధ్వజస్తంభ మండపద్వారం. ఇక్కడే ధ్వజస్తంభం ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ ధ్వజారోహణం నిర్వహిస్తారు. వెండి వాకిలి, వెండితో అలంకరించబడిన ద్వారం. ఇది లోపలి ప్రాకారానికి ప్రవేశద్వారం. బంగారు వాకిలి, బంగారు తాపడం చేసిన పవిత్ర ద్వారం. దీని ఆవలే ఆనంద నిలయంలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భగుడి ఉంటుంది. భక్తులు ఈ ద్వారం ద్వారా స్వామివారిని దర్శిస్తారు. ఆధ్యాత్మిక భావం. ఈ 7 ద్వారాలు కేవలం నిర్మాణపరమైన ప్రవేశాలు మాత్రమే కాకుండా భక్తుడు తన అహంకారం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వంటి అంతరాయాలను విడిచిపెట్టి పరమాత్మను చేరే ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీకలుగా కూడా భావిస్తారు.